అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ కడతాము, లేకపోతే గనక స్టేడియం కడతాము అంటాం. ఆ కడతానన్నటువంటి చోట్ల భూ సమీకరణకి నోటిఫికేషన్ ఇయడం. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు గ్యారంటీ ఇస్తారు? మాకు ఇదివరకటోళ్ళకి మీరు సరైన గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల ఆళ్ళు నానా తిప్పలు పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆళ్ళు 3 రాజధానులు అన్న తర్వాత ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు మీరు రాజధాని ఇక్కడే ఉంటదన్నటువంటి భరోసా ఇస్తారా? లేదు 3 ఏళ్ల లోపు అన్నారు. అప్పుడు కూడా 3 ఏళ్ళు అన్నారు. చివరికి 3 ఏళ్ళు మీరున్నప్పుడే 3 ఏళ్ళు పూర్తయిపోయింది. 2015లో ప్రారంభించి 2018కి ఇచ్చేయాలి ఫ్లాట్లు. ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ఇప్పటికీ నష్టపోయి ఉన్నారు. అల్లాడిపోయారు. కాబట్టి 3 ఏళ్లలో పూర్తి కాకపోతే గనక క్రిమినల్ చర్యలు ప్లస్ పరిహారం అన్నటువంటిది కూడా చట్టబద్ధంగా మాకు అష్యూరెన్స్ ఇస్తే ఇస్తాం అని అడిగారు. అయితే అదే మాట అందరూ అంటే గనక ఇక రేపొద్దున భూ సమీకరణ సాధ్యం కాదు. కాబట్టి లేదు ఇదిగో 3 రైతులు ఇచ్చేశారు, 10 మంది రైతులు ఇచ్చేశారు, 25 మంది రైతులు ఇచ్చేశారు, అందరూ బారులు తీరుతున్నారు భూములు ఇచ్చేయడానికి. అదేందో 10 పైసలు డబ్బులు లేకుండా మా భూములు మీరు తీసేసుకోండి, మీరు ఇస్తే 1000 గజాలు మేము బతికేస్తామని చెప్పి జనం అందరూ ఎగబడుతున్నారు అన్నటువంటిది ప్రజల్లో ప్రచారం తీసుకొచ్చి అదొక మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ చేత ఇక మనం ఇవ్వకపోతే మన జీవితాలు ఏమైపోతాయో అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సైకలాజికల్ గేమ్.